టైంలో ఎలా ఉంటావో నాకు తెలీదా? నిజం చెప్పు. అత్తయ్య, మెడికల్ ఫీల్డ్లో ఒక ప్రోవర్బ్ ఉంది. డాక్టర్ పేషెంట్తో ఎలాంటి అనుబంధం పెంచుకోకూడదని. దానివల్ల అతను సరిగ్గా వైద్యం చేయలేడని చెప్తారు. ఎన్నో సర్జరీలు చేసిన నాకు కూడా అర్జున్కి ఆపరేషన్ చేసేటప్పుడు టెన్షన్ మొదలైంది. ఆపరేషన్ చేసి వచ్చాక మీ అందరికీ రిజల్ట్ చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా భయం వేసింది. ఏమైంది శివ? నిజం చెప్పు. అత్తయ్య, ఆపరేషన్ సక్సెస్ఫుల్గానే జరిగింది. తన తలలో క్లాట్ని రిమూవ్ చేయగలిగానే కానీ అక్కడే ఏదో తేడా జరిగింది. అర్జున్ స్పృహలోకి వస్తాడో రాడో అది తెలియటం లేదు. ఇలా మాట్లాడుతున్నావేంటి శివ? ఇంత పెద్ద డాక్టర్ వై నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? నేను డాక్టర్ని మాత్రమే అత్తయ్య, దేవుణ్ణి కాదు. ఇంకా అర్జున్ని ఆ దేవుడే రక్షించాలి. మరి అక్కడ పర్వాలేదని చెప్పావు. కావేరిని భువన గారిని చూస్తూ నిజం చెప్పలేకపోయాను అత్తయ్య. నన్ను క్షమించు, క్షమించు. అయ్యో. అత్తయ్య, ఇప్పుడు మనం చేయగలిగేది భగవంతుడిని నమ్ముకోవడం మాత్రం. మీరు కూడా ఈ విషయం కావేరి వాళ్ళకి చెప్పొద్దు. తను తట్టుకోలేదు. ఇలా ఎంతకాలం దాస్తాం శివ? కొంతకాలం తప్పదు అత్తయ్య. ఈలోపు భగవంతుడి దయ ఉంటే అర్జున్ కోలుకోవచ్చు. శివ. అత్తయ్య, నిజం చెప్పి వాళ్ళని బాధ పెట్టడం కన్నా కొంతకాలం వాళ్ళని అలాగే ఉండనిద్దాం. ఈలోగా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. అర్జున్ బాబు, మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తాననుకోలేదు. మీకేమీ కాకూడదని అమ్మవారిని ఎంతగానో మొక్కుకున్నాను. మీకోసం సుమంగళి వ్రతం చేశాను. ప్రతిరోజు 3 ఇళ్లలో